అని నేను నమ్ముతున్నాను. మరి దేవుడు ఆమె ప్రార్థన ఫలితంగా ఆమె సంతానం 7 అనుకుంటాను, 5 కుమారులు 2 కుమార్తెలు. వారిలో బాలజోషిని దేవుడు ప్రత్యేకించుకొని మరి బాగా చిన్నతనం నుండే శ్రమపడి చక్కగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండటానికి ఆమె యొక్క ప్రార్థన అని నేను చెప్పగలను. ఆ కుటుంబానికి ఒక ఆదరణ కలిగించే వ్యక్తిగా బాలజోషిని దేవుడు ఆశీర్వదించారు. తల్లిగారి ప్రార్థన. మరి ఆమెను గూర్చి లేఖనాలు ఏం చెబుతున్నాయంటే, వాక్యం ఏమని చెబుతుంది అంటే, 1 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. చూడండి, ఆమె మరి తన భర్తతో మరి కాపురము చేసి 7 పిల్లలను ఆయనకు ఇచ్చింది. మరి ఆయన యొక్క పేరు ఏం పేరయ్యా? నాన్న పేరు అబ్రహాం గారు, బెజ్జం అబ్రహాం గారు. మరి ఆయన పేరును ఆయన లేకపోయినా, అంటే మరి పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆయన మరి వెళ్ళిపోయాడు. మరి అప్పటి నుంచి ఆమె చాలా కష్టపడి పనిచేసి సంపాదించి మరి ఆమె కష్టార్జితంతో చాలా వరకు బిడ్డలను ఆమె పెంచింది. ఎందుకంటే ఆమె గుంటూరులో వారు ఉన్నారు. నేను రైల్వే స్టేషను పక్కమ్మటి రైల్వే క్వార్టర్స్లో చిన్నమంద ప్రార్థనా మందిరం అక్కడ ప్రారంభించాం. పాక అంటే రైల్వే స్థలంలో ఇల్లు పాకే, మందిరం కూడా పాకే. మరి తల్లిగారు నమ్మకంగా ప్రతి ఆదివారం తూచా తప్పకుండా, క్రమం తప్పకుండా ఆమె ప్రార్థనకు వచ్చేది. రెండవది, ఆమె ఆదాయములో తూచా తప్పకుండా 10% ఇచ్చేది. ఆమెకున్న లక్షణాలే. 1 ప్రార్థన ప్రతి ఆదివారం మిస్ అయ్యేది కాదు. రెండవది, దేవుని మహిమపరుస్తూ దేవుని చిత్తానుసారముగా ఆమె కష్టార్జితంలో 10% తప్పనిసరిగా ఇచ్చేది. కాబట్టి ఆమె యోగ్యురాలిగా దేవుడు భూమి మీద ఆమె బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలతో నింపి మరి ఆమె చనిపోయే వరకు కూడా ఆయన తోడై ఉన్నాడని నేను నమ్ముతున్నాను. రెండవది, ఆమె జ్ఞానవంతురాలు. రెండవది ఏంటండి అంటే బైబిల్ చెప్పే మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. కాబట్టి పిల్లలందరినీ కూడా మరి ఒక మంచి మార్గంలో మంచి ప్రవర్తన జీవితం కలిగి మంచిగా వారిని పెంచింది. తన ఇంటిని ఆమె కట్టుకుంది. మరి ఆమె మరి తన ఇంటి వారి నడతలను ఎరిగి వారిని మరి ఏమైనా లోటుపాట్లుంటే వాళ్ళను దిద్దుబాటు చేసుకొని ఆ విధంగా ఆమె జీవిత యాత్ర కొనసాగించింది. కాబట్టే గౌనుల యొద్ద ఆమె చేసిన పని కొనియాడబడునని రాయబడినట్టుగానే మరి ఈరోజు అనేక మంది దైవ సేవకులే కాదు, రక్త సంబంధులు, బంధుమిత్రాదులు ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమెలాగా నేను కూడా పని కలిగి ఉండాలి. మరి దేవుడు ప్రతి వ్యక్తికి ఒక పని అప్పగిస్తాడు. యేసు ప్రభు వారే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి 4వ వచనంలో ఇట్లా చెబుతాడు,
చూడండి ఏమని ఉంటుందంటే అక్కడ, మరి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచాను అంటాడు. చూడండి, యేసు క్రీస్తును అంగీకరించిన ప్రతి స్త్రీ పురుషుడు వారికి ఏ పని అయితే అప్పగిస్తే ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చే బాధ్యత మనకుంది. మాకు పాస్టర్ పని అప్పగించాడు, దాన్ని సంపూర్ణముగా నెరవేర్చాలి. ఒక విశ్వాసిగా, ఒక సంఘ సభ్యుడిగా, ఒక సంఘ పెద్దగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ పనిలో నీవు నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలిగా ఆయన పనిని సంపూర్ణముగా నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉంటే ఒకరోజులో నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనే పిలిచే ఒక యోగ్యమైనటువంటి మాటలు మనము వినగలం. మూడవది ఏంటి అంటే, గౌనుల యొద్ద, అదే కదా మనం చదువుకున్న గౌనుల యొద్ద ఆమె చూడండి, ఆమె పెనిమిటి మరి ఒక పెద్దగా ఆయన ఏ పని చేసినట్టు కూడా అక్కడ సమస్తము ఆమె పనులన్నీ, ఇంటిలో పనులన్నీ అన్నీ చక్క పెట్టుకునేది, జ్ఞానవంతురాలు. అలాగే మరి తల్లిగారు కూడా అలాంటి మంచి ప్రవర్తన కలిగి యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించి ఆమె మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళింది. మనము కూడా ఆ మార్గంలో మరి కుమారులు కానీ, కోడళ్ళు కానీ, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు కూడా ఆమెను మన ముందు ఆమె యొక్క ప్రవర్తనను, ఆమె యొక్క జీవితాన్ని మన ముందు ఉంచుకొని ఈ జీవిత యాత్రను కొనసాగిస్తే ఒకరోజు మనం కూడా దేవుని దగ్గర బహుమానం పొందుతామని, నిత్య జీవాన్ని అనుభవిస్తామని నమ్ముతూ ఆమె ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ప్రభునందు నిద్రించిన మృతులైన మృతులు ధన్యులని రాయుము. నిజమే, వారు తమ ప్రయాసమాని విశ్రాంతిలో ఉంటారు. కనుక ఇప్పుడు తల్లిగారు ఎక్కడ ఉంది అంటే మనకంటే మంచి స్థలములో ఆమె విశ్రాంతిలో ఉంది. మన కొరకు అక్కడ కూడా ప్రార్థన చేస్తుంది అని నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక ధనవంతుడు, భక్తిహీనుడు నరకంలో ఉండి ప్రార్థన చేశాడు. మా 5 సహోదరులు ఉన్నారండి, కొంచెం పోయి సువార్త చెప్తే వాళ్ళు నా దగ్గరికి రాకుండా మీ దగ్గరికైనా వస్తారని అబ్రహాంతో చెబుతారు. కనుక దేవుని బిడ్డలు ఇంకా మన కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారని నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుని దీవి.